కాశీ విశ్వనాథ ఆలయం ఈ పేరు వినగానే మనకు వారణాసి గుర్తొస్తుంది. అయితే ఇది కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, ఎన్నో దాడులను విధ్వంసాలను తట్టుకుని నిలబడిన ఒక అచంచల విశ్వాసానికి ప్రతీక, తరతరాలుగా నిలిచిన ఆధ్యాత్మికతకు నిలువుట్టద్దం. మరి ఈరోజు ఈ గొప్ప ఆలయం వెనుక ఉన్న చరిత్రేంటి, దాని ప్రాముఖ్యతేంటి అనే విషయాలు తెలుసుకుందాం. అసలు ఈ ఆలయానికి, ఈ నగరానికి ఇంతటి ప్రాముఖ్యత ఎలా వచ్చిందంటే, దాని వెనుక ఓ బలమైన నమ్మకముంది. పురాణాల ప్రకారం సాక్షాత్తు శివుడే ఈ నగరానికి మృత్యుభయం లేకుండా వరమిచ్చాడట. అందుకే కాశీని ప్రాపంచిక పరిమితులకు అతీతమైన ఒక శాశ్వత నగరంగా భక్తులు భావిస్తారు. ఈ ఆలయం భక్తులకిచ్చే అతిపెద్ద ఆధ్యాత్మిక వాగ్దానమేంటో తెలుసా? అదే మోక్షం. ఇక్కడ విశ్వనాథుడిని ఆరాధిస్తే ఈ జనన మరణ చక్రం నుంచి విముక్తి లభిస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. హిందూమతంలో ఇదే అంతిమ లక్ష్యం. లక్షలాది మందిని ఇక్కడికి ఆకర్షించే అసలైన శక్తి కూడా ఇదే. మరి ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ ఆలయం ఆ శాశ్వత నగరానికి ఎలా గుండెకాయలా మారిందో చూద్దాం. పవిత్ర గంగానదికి ఈ ఆలయానికి ఉన్న బంధం నిజంగా విడదీయరానిది. ఆలయం గంగా నది పశ్చిమ ఒడ్డున ఉండటం ఇది ఊరికే అలా జరిగింది కాదు, దీనికో ప్రత్యేకత ఉంది. దర్శనానికి వెళ్లే ముందు భక్తులు గంగలో పుణ్యస్నానం చేస్తారు. అలా చేయడం వల్ల శరీరం, మనసు రెండూ శుద్ధి అవుతాయని నమ్మకం. అంటే చూడండి, ఈ ప్రదేశం యొక్క శుద్ధీకరణ శక్తికి ఇంతకంటే నిదర్శనమేం కావాలి? ఇక ఈ ఆలయ చరిత్ర గురించి మాట్లాడితే అది వేల సంవత్సరాల నాటిది. దాని కథనం ఎన్నో ఒడిదుడుకులతో, ఎన్నో సంఘర్షణలతో నిండి ఉంది. చారిత్రక ఆధారాల ప్రకారం చూసుకుంటే కనీసం 1000 సంవత్సరాలకు పైగా ఇక్కడ శివాలయం ఉందని మనకు తెలుస్తోంది. కాని పురాణాలు, పవిత్ర గ్రంథాల ప్రకారం చూస్తే ఓహో, ఈ లెక్క ఇంకా చాలా పాతది. కొన్ని సహస్రాబ్దాలుగా ఇక్కడ ఆరాధన నిరంతరాయంగా జరుగుతూనే ఉందని చెబుతున్నాయి. అయితే ఈ సుదీర్ఘ ప్రయాణమంతా ప్రశాంతంగా ఏమీ సాగలేదు. ఆలయ చరిత్రలో ఓ చీకటి అధ్యాయం కూడా ఉంది. విధ్వంసం, ధిక్కారం అన్నీ చూసింది ఈ ఆలయం. ఈ టైంలైన్ చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. చూడండి, కొన్ని వేల ఏళ్ల క్రితం ఇక్కడ పూజలు మొదలయ్యాయి. కాని 1669లో ఒక పెద్ద విధ్వంసం జరిగింది. అయినా విశ్వాసం ఓడిపోలేదు. మళ్లీ 1780లో మహారాణి అహల్యాబాయ్ హోల్కర్ చేతుల మీదుగా ఈ ఆలయం పునర్నిర్మించబడింది. ఆ 1669లో ఏం జరిగిందంటే, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాలతో ఈ ఆలయాన్ని కూల్చివేశారు. అంతేకాదు, దాని శిథిలాల పక్కనే జ్ఞానవాపి మసీదును కూడా కట్టారు. ఈ సంఘటన ఆలయ చరిత్రలో ఒక లోతైన గాయంగా, ఒక వివాదాస్పద గుర్తుగా నేటికీ నిలిచిపోయింది. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. విధ్వంసం తర్వాత ఒక రాణి ముందుకొచ్చారు. ఆమె నాయకత్వంలో ఈ ఆలయం మళ్లీ పుట్టింది. అదొక అద్భుతమైన పునరుజ్జీవనం. ఆలయ కథలో ఇది ఒక విజయవంతమైన ఘట్టం అని చెప్పొచ్చు. ఇదే విధ్వంసానికి, పునరుద్ధరణకు మధ్య జరిగిన సంఘర్షణ అన్నమాట. ఒకవైపు చూస్తే ఔరంగజేబు చర్య, హిందూ విశ్వాసాన్ని అణిచివెయ్యాలని చేసిన దాడి. మరోవైపు అహల్యాబాయి హోల్కర్ ఆ ఆధ్యాత్మిక వైభవాన్ని మళ్లీ నిలబెట్టాలని చేసిన ప్రయత్నం. చూడండి ఎంత తేడా ఉందో. ఆమె మరాఠా రాణి అహల్యాబాయి హోల్కర్. ఆమె ఈ పునర్నిర్మాణానికి నాయకత్వం వహించారు. ఆమె పట్టుదల, భక్తి లేకపోతే బహుశా ఈరోజు మనం చూస్తున్న ఆలయం ఉండేది కాదేమో. అందుకే ఆమె పేరు ఈ ఆలయ చరిత్రతో విడదీయలేనంతగా పెనవేసుకుపోయింది. సరే, గతాన్ని కాసేపు పక్కన పెడితే ప్రస్తుతం ఈ ఆలయం ఎలా ఉంది? దాని సజీవ స్ఫూర్తి ఏంటి? అంటే ఈ పవిత్ర స్థలానికి ప్రాణం పోసే ఆచారాలు, పండుగల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మనం గుడికి వెళితే కొన్ని ముఖ్యమైన నిర్మాణాలు మనల్ని ఆకట్టుకుంటాయి. మొదటిగా ఆ బంగారు పూతతో మెరిసిపోతున్న శిఖరం, తర్వాత శివలింగం కొలువై ఉన్న పవిత్రమైన గర్భగుడి, ఇక చరిత్రకు సాక్ష్యంగా దాని గతాన్ని గుర్తుచేస్తూ పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదు. ఇక పండగల సమయంలో అయితే చెప్పక్కర్లేదు. ముఖ్యంగా మహాశివరాత్రికి, శ్రావణమాసంలో సోమవారాలకి లక్షలాది మంది భక్తులు వస్తారు. ఆ జనసందోహం చూస్తేనే అర్థమవుతుంది ఈ ప్రదేశానికి నేటికీ ఉన్న ప్రాముఖ్యత ఏంటో. ఆలయంలో ప్రతిరోజూ జరిగే ముఖ్యమైన ఆచారాల్లో అభిషేకం ఒకటి. సింపుల్గా చెప్పాలంటే భక్తులు తమ నైవేద్యాలు సమర్పిస్తుండగా
పాలు, తేనె, నీళ్లులాంటి పవిత్ర ద్రవాలతో శివలింగానికి స్నానం చేయిస్తారు. ఆ సమయంలో వేదమంత్రాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోతుంది. అదొక అద్భుతమైన అనుభూతి. మరి ఇన్నిసార్లు కూల్చివేతలకు గురైనా, ఇన్ని మార్పులు వచ్చినా, శతాబ్దాలుగా కాశీ విశ్వనాథ ఆలయం తన ప్రాముఖ్యతను ఎలా నిలబెట్టుకుంది? అసలు దీని వెనకున్న శక్తేంటి? దానికి కొన్ని ముఖ్య కారణాలున్నాయి. ఒకటి, ఇది భారతదేశంలోని 12 పవిత్ర జ్యోతిర్లింగాల్లో ఒకటి కావడం. 2, పవిత్ర గంగానదితో దీనికున్న విడదీయరాని బంధం. ఇంకా చెప్పాలంటే ఇది కేవలం ఒక గుడి కాదు, ఎప్పటికీ నాశనం చేయలేని ఒక ఆధ్యాత్మిక శక్తికి చిహ్నం. అందుకే ఇది వారణాసికి, భారతీయ భక్తి సంస్కృతికి గుండెకాయలాంటిది. సో చివరగా చెప్పొచ్చేదేంటంటే, కాశీ విశ్వనాథ ఆలయం కేవలం ఇటుకలు, రాళ్లతో కట్టిన కట్టడం కాదు. అది చరిత్రకు, విశ్వాసానికి, సంస్కృతికి ప్రాణం పోసిన ఒక సజీవ సాక్ష్యం. ఒక చివరి ప్రశ్న. నిరంతరం అన్నీ మాలిపోతున్న ఈ ప్రపంచంలో ఒక పవిత్ర స్థలానికి యుగయుగాలుగా నిలిచేంత శక్తి అసలు ఎక్కడ్నించొస్తుంది? ఈ ఆలోచనతో ఈ వివరణం ముగిద్దాం.